మీరు ఒక తల్లి, అలాగే ఒక స్త్రీ కూడా. जब बच्चा पैदा होता है क्या होता है पहले? ఒక శిశువు జన్మించినప్పుడు మొదటగా ఏం జరుగుతుంది? ఆ శిశువు ఏడుస్తుంది. ఆ ఏడుపు అనేది శిశువుతో సహా జీవనదాత కూడా వెంట వచ్చిందనే ఒక సంకేతం. ఆ శిశువు కనుక రోదించకపోతే డాక్టర్లు అటూ ఇటూ పరిగెడతారు. నర్సులు కూడా అదే విధంగా అటూ ఇటూ పరిగెడతారు. ఆ శిశువు గుండె మరియు ఊపిరితిత్తులను పరిశీలించి పునరుజ్జీవింపజేసే పనిలో తలమునకలైపోతారు. అయినప్పటికీ శిశువు ఏడవకపోతే ఆ తల్లి ఏడుస్తుంది. శిశువుతో ఆ జీవనదాత రాలేదు కదా! ఆ జీవనదాతనే మనం ఆత్మ అని పిలుస్తాము. ఈ ప్రశ్నల్ని మనలో ఉండి ఇలా అడుగుతూ ఉండేది. ఆత్మ ఏమిటి? మనస్సేమిటి? గాడిదేమిటి? అదేమిటి? ఇదేమిటి? ఈ విధంగా ప్రశ్నలను రేకెత్తించేది మనస్సు. కానీ ఆత్మ లేకుంటే మనస్సు మనజాలదు. దాని ఉనికి కూడా ఉండదు. ఇంత మేరకు అర్థం చేసుకుంటే చాలు. మిగిలినవన్నీ మీరు పుస్తకాలుగా రాయవచ్చు. ఇదే ఆత్మకు, మనస్సుకు మధ్య ప్రాథమిక వ్యత్యాసం. ఆత్మ లేకుండా మనస్సు లేదు, అంతే.